హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 50 ఏళ్ల పెన్షన్కు సంబంధించిన తాజా వివరాలను స్పష్టంగా మీకు తెలియజేస్తాను. 50 ఏళ్ల పెన్షను ఎవరికి వస్తుంది, ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేయాలి, ఎలాంటి పత్రాలు అవసరం, దరఖాస్తులు ఎప్పుడు ప్రారంభమవుతాయి వంటి అన్ని అంశాలను పూర్తిగా చెబుతాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో 50 ఏళ్ల పెన్షన్కి సంబంధించి ముందుగా అర్హతల విషయానికి వస్తే, గ్రామీణ ప్రాంతంలో కుటుంబ నెలవారీ ఆదాయం 10,000 రూపాయలలోపు ఉండాలి. పట్టణ ప్రాంతంలో 12,000 రూపాయలలోపు ఉండాలి. మాగాణి భూమి 3 ఎకరాలు లేదా మెట్ట భూమి 10 ఎకరాలకు మించకూడదు. కుటుంబంలో 4 చక్రాల వాహనం ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు అర్హులు కాదు. ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారు అర్హులు కాదు. నెలకు 300 యూనిట్లకు మించి కరెంటు వినియోగం ఉంటే అనర్హులు. పట్టణ ప్రాంతంలో 1000 చదరపు అడుగులకు మించిన ఇల్లు లేదా స్థలం ఉంటే కూడా అర్హత ఉండదు. ఈ ప్రమాణాలు పూర్తి చేస్తేనే దరఖాస్తులు చేసే అవకాశం ఉంటుంది. ఇక పెన్షన్ రకాల విషయానికి వస్తే, సాధారణంగా వృద్ధాప్య పెన్షను 60 సంవత్సరాలు నిండిన వారికి మంజూరీ చేస్తారు. అయితే ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ వర్గాలకు చెందిన వారికి 50 సంవత్సరాలు పూర్తయితే వృద్ధాప్య పెన్షను మంజూరు చేసే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా ఒంటరి మహిళలు 50 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత పెన్షన్ పొందవచ్చు. ఇందుకోసం మండల తహసీల్దార్ జారీ చేసిన ఒంటరి మహిళా సర్టిఫికెటు అవసరం. నేత కార్మికులు అంటే చేనేత వృత్తిలో ఉన్నవారు 50 సంవత్సరాలు పూర్తి చేసిన వెంటనే పెన్షన్కు అర్హులు. వీరికి చేనేత శాఖ ధృవీకరణ పత్రం లేదా గుర్తింపు కార్డు అవసరం. గీత కార్మికులు లేదా గౌడ వృత్తిలో ఉన్నవారు కూడా 50 సంవత్సరాలు పూర్తయితే సంబంధిత ధృవీకరణ పత్రంతో పెన్షన్కు అర్హులు. వితంతు మహిళలు 18 సంవత్సరాలు పైబడిన వారు భర్త మరణించినట్లయితే వితంతు పెన్షన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులు సదరం సర్టిఫికెటు లేదా మెడికల్ సర్టిఫికెటు ఉన్నట్లయితే దివ్యాంగ పెన్షను పొందవచ్చు. అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, అవసరమైతే సదరం లేదా మెడికల్ సర్టిఫికెటు తప్పనిసరి. దరఖాస్తులు గ్రామబడ్డు సచివాలయాలు లేదా మండల స్థాయి కార్యాలయాల్లో స్వీకరించబడతాయి. ఈ 50 ఏళ్ల పెన్షన్కు దరఖాస్తులు ఈ ఫిబ్రవరి చివరి వారంలో, అంటే ఫిబ్రవరి 30 తేదీ వచ్చే లోపే, లేదంటే కనుక వచ్చే నెల మార్చిలో అయినా ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.